విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ సి కుమార్ యాదవ్, ప్రముఖ సినీ నిర్మాత. అనేకమైనటువంటి పాటలతోటి ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ముఖ్యంగా ఒక ప్రొప్రైటర్గా, ఒక నిర్మాతగా ఉంటూ అనేకమైనటువంటి మనోరంజకమైనటువంటి పాటల్ని, మనస్సుల్ని, ప్రేక్షకుల హృదయాల్ని దోచే విధంగా చిత్రీకరిస్తూ మన ముందు మన స్టూడియోలో మనతో వారి యొక్క అనుభవాల్ని పంచుకోవడానికి ఉన్నారు. నమస్కారం యాదవ్ గారు. నమస్కారం. చాలా సంతోషం అండి మీతోటి ఈరోజు ఈ విధంగా మనం కలవడం అనేటువంటి. సార్, ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎట్లా ఉంటారంటే, పిల్లలు సినిమా ఇండస్ట్రీస్కి పెడతాము అంటే చదువుకో, శుభ్రంగా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, సినిమా ఇండస్ట్రీ ఎందుకు అని వాళ్ళని తిట్టి వాళ్ళని డైవర్ట్ చేస్తారు. ఎవరు ప్రోత్సహించారు. మరి అటువంటిది కొడుకు యొక్క ఇష్టం కోసం మీరు మీకు ఆర్థికంగా మామూలుగా ఉన్నంతలో ది బెస్ట్ చేయాలనుకుని ఒక కొడుకు మీద ఒక స్నేహభావంతో ఒక మిత్రుడిగా చూసుకుంటూ అద్భుతంగా ఒక సినిమాని మీరు సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చారని విన్నాను. దాని గురించి మా ప్రేక్షకుల కోసం కొద్దిగా విశదీకరించండి. లేదు సార్, పిల్లలకి మనకున్న ఆలోచన ఏంటంటే మన కర్మబలం మనం ఖచ్చితంగా పాటించాలి. ధర్మానికి ఏంటంటే చదువుకొని ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మామూలుగా నువ్వు ప్రొఫెసర్ అవ్వాలి అని ఏదో ఒక గోల్ ఉంటుంది సార్. కోరుకుంటాడు. మన గోల్ కాదు సార్, పెరిగేది పైకి వచ్చేది వాన్ గోల్ ఏముంది చూసి మనం దానికి వెళ్ళాలి. కానీ మన గోల్లో పోవాలంటే మన లైఫ్ అయిపోయింది సార్. మన నాన్న చెప్పాడు, అయిపోయింది. కానీ వాడు లైఫ్ ఎలా ఉందో చూసి వానికి ఏమి ఇష్టం ఉందో అది ఇవ్వాలి. కానీ వాడికి ఇష్టం లేని మనం ఇచ్చినా సరే వెళ్తాను డాడీ అంటాడు, ఏ మెట్రో ఎక్కి దిగేస్తాడు, మళ్ళీ గో బ్యాక్ అయ్యి మన ఆన్ రోడ్లో ఆడు వెళ్ళిపోతారు సార్. కాబట్టి అద్భుతంగా చెప్పారు. ఏదైనా వాళ్ళు ఏదైతే ఛాయిస్ చేస్తారో వాళ్ళది అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మనకు ఫ్రెండ్లీగా జర్నీలో ఉంటారు సార్. జర్నీలో ఉంటారు. వాళ్ళు కూడా అనుకున్న దాన్ని ఏదైనా సాధించగలుగుతారు. మనము మన లక్ష్యం, మన కష్టం అనేది మనది అయిపోయింది సార్. అది మనకు బాబు 50 years, నాకు ఇవాళ 50 years సార్. వాడు ఇప్పుడు పెరిగే మొక్క. మనం అంటూ మన లైఫ్ అయిపోయింది కానీ వాడికి ఇస్తే లైఫ్ మన పేరే బయటికి తీసుకొస్తాడు. కుమార్ యాదవ్ కొడుకు అంటారు కానీ వేరేవాడికి బాబు అంటారు కదా సార్. వాడు పైకి రావాలి కానీ నేను పైకి రావడం కాదు సార్ అనేదే నా లక్ష్యం సార్. అది చాలా అద్భుతంగా చెప్పారు సార్. సున్నితంగా చెప్పినా కూడా సార్ వాడికి ఏం కావాలో మనం చూడాలి తప్ప మనకేం కావాలో వాడి మీద రుద్దకూడదు అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. అతను 7th చదువుకుంటున్నప్పటి నుంచి కూడా సార్ నేను మామూలుగా ప్రొఫైల్ అడుగుతుంటాం కదా, ఏది అని ఇంట్రెస్ట్ ఏదంటే అవన్నీ కూడా పెద్ద పెద్ద ఏది ఆలోచించేవాడు. ఏంద్రా అమ్మాయి స్కూల్కి వెళ్తే బట్టలకి వెళ్దామన్నా కాస్ట్లీకి వెళ్తే మనం సరే ఇతను చూస్తూ 7th ఇంకా డిసైడ్ అయిపోయాడు సార్. డిసైడ్ అయిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేషాలకు వెళ్తే మన నాగేష్ రెడ్డి అనే డైరెక్టర్ ఉండి పేజ రమేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు సార్. అరే మావోడు ఇలా ఇబ్బంది పెడుతున్నారు బాబు, ఏదో చూడు అంటే నాగేష్ రెడ్డి మన ఫ్రెండు ధనరాజ్ సినిమా తీస్తున్నాడు, నేను చెప్తాను వెళ్ళా అంటే విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు సార్. టెంపర్ రమేష్ పక్కన కుర్రోడ్ క్యారెక్టర్ ఇచ్చాడు సార్. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసుకునే క్యారెక్టర్. అతను ఫస్ట్ డే వెళ్ళాడు సార్. వెళ్ళిన తర్వాత ఏదో చిన్న క్యారెక్టర్ అని వెళ్ళాడు సార్. ఆ డైరెక్టర్ ఆ కెమెరామెన్ పిలిచి 7 days మొత్తం సినిమాలో లెంత్గా క్యారెక్టర్ ఇచ్చారు సార్. సరే అతను నుండి పిలిచి ఎవరు బాబు అది అన్నాడు సార్. అంటే మా బాబేనండి. నేను దగ్గరుండి తీసుకెళ్ళేవాడు సార్. ఎందుకు తీసుకెళ్ళానంటే ఒక రోజు ఇలాగే ఆటో ప్రాబ్లం వస్తే విజయనగర్ కాలనీ నుంచి నారాయణ స్కూల్ నుంచి నడుచుకుంటూ వచ్చేసాడు ఇంటికి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కేర్ అనేది వదిలిపెట్టలేదు సార్. అబ్బా, ఎందుకు అంటే ఏడ్చుకున్నాడు వచ్చి. ఆటోవాడు ఏదో వస్తానని మిస్ చేస్తే నేను పటంచెల్లో సైడ్ మీద ఉన్నాను, మిస్ చేశాడు, ఏడ్చుకుంటూ వచ్చాడు. అలా వస్తే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడికి వెళ్ళాలని దగ్గరుండి అలా కాపాడుతూ తీసుకెళ్తున్నాను సార్. ఆ డైరెక్టర్ కెమెరామెన్ గారు ఉండి పిలిచి ఏమన్నాడంటే, డైరెక్టర్ గారు ఉండి నువ్వు ఏమన్నా కష్టపడు, వీని మటుకు ఆపమాకు, చాలా టాలెంట్ ఉంది దీనికి, వీడి ఇండస్ట్రీకి ఉపయోగపడతాడు బాబు అని చెప్పాడు సార్.
చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన ఎవరో చాలా చక్కగా guess తర్వాత చేశాడు. మన అక్కడి నుంచి అలాగే ఇక్కడ ప్రతి షాట్కి ఏదైనా ఫ్రెండ్లీగా మీ మన సార్ మునుస్వామి డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక సినిమాకి పంపించారు సార్. ఉమ్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అలాగే ఎక్కడికి వెళ్ళాను సార్, కాకినాడ వెళ్ళాను సార్ బా ఆ, బాబుని తీసుకొని సింధూరం సినిమా, ఆ, సింధూరం సింధూరం సినిమాకి వెళ్ళా. ఆ, అక్కడికి వెళ్ళి ఫస్ట్ పంపించాను సార్ బస్సులో. ఆ. పంపిస్తే ఆ షాట్ రెడీ లేదా అది ఇది అన్నాడు. సరే అని రిటర్న్ వచ్చాడు సార్. సత్యం గారు అని మన ఆర్టిస్ట్ బాగా ఫ్రెండ్ సార్, సత్యనారాయణ గారు అని మంచి ఫ్రెండ్ సార్. ఆయన ఫోన్ చేశాడు కాకినాడ నుంచి, అన్నయ్య మీ అబ్బాయిని పంపించు క్యారెక్టర్ ఉందని, పాలేరు వేషం కాకినాడ. ఉమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఫస్ట్ డైరెక్టర్ పిచ్చోడా ఇంత దూరం ఎందుకు వచ్చారు చిన్న పాలేరు క్యారెక్టర్కి అన్నాడు సార్. ఒక 15 మంది కాంబినేషన్ సార్. ఉమ్. దొర చనిపోయింది అన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఉండి దొర చనిపోయింది అన్నప్పుడు షార్ట్ తీయాలి సార్. అది ఉమ్. ఈడు వచ్చి చెప్తేనే దొర చనిపోయిందో తెలుస్తుంది. ఉమ్. ఫస్ట్ పక్కన కూర్చొని ఏమయ్యా అని బెదిరించినాడు. తర్వాత అందరు క్లాప్స్ కొట్టేసి ఆ షార్ట్ అయిపోగానే డైరెక్టర్ అసలు ఏడి కుర్రోడు ఏడి ఎవరు తీసుకొచ్చారా అని అన్నారు సార్. ఉమ్. అక్కడ నాకు రియల్గా కూడా ఒక ఒక అంత ఆనందంగా అదనిపించి ఇంత కాకినాడకు వచ్చాను బస్ ఎక్కి, ఉమ్. నేను ఇంత కష్టపడితే అసలు మర్చిపోయాను సార్. అదే మిమ్మల్ని మర్చిపోయి ఆయన పట్టుకోవడం. యూనిట్ అందరు కూడా టోటల్ యూనిట్ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఎవరు ఈ బాబు ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ నుంచి వచ్చావా ఈ క్యారెక్టర్కి అంటున్నాడు. కానీ అక్కడ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు టాలెంట్ చూసి ఇప్పటి వరకు కూడా ఒక 6 సినిమాలకి బయట చిన్న చిన్న క్యారెక్టర్ చేశాడు సార్. ఏ కెమెరామెన్ అని పిలిచి బాబు ఇతని మటుకు కోఆపరేషన్ చేయండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పెక్షన్ తోటి నేను ఇంకా ముందుకెళ్తున్నాను సార్ ధైర్యంగా. ఈరోజు నేను పొడగొట్టినా రేపు పొద్దున్న నా బాబు సంపాదించుకుంటాడు అనేది ఒక నమ్మకం నాకు ఉంది సార్. వండర్ఫుల్ అండి. ఏ సినిమా అండి మీరు బాబుతో తీసింది? ఒక్కసారి ప్రేమించాకండి. ఒకసారి ప్రేమిస్తే ఇంకంతే వదిలేదే లేదు. వెరీ నైస్. యాక్చువల్లీ ఏమైందంటే సార్ ఒక చిన్నగా ఇట్లా చెప్పారు కదా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను. పెట్టి ఒక చిన్న 5 minutes దాన్ని తీశారు సార్. వెబ్సైట్ తీస్తే అవంతా బాబుకి సరిపోయే scenes కనపడతలేవు. అందరూ నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు పోయి నేను అవతల వాళ్ళకి ఫోన్ చేయాల్సి వస్తుంది. చూసారా అని నాకు నచ్చలేదు సార్. ఇలా కాదన్నప్పుడు ఒక యూత్ కుర్రోడు శ్రీకాంత్ తెరల అని మహబూబ్ నగర్ కుర్రోడు సార్, వాడుండి నన్ను ఇలా అట్రాక్ట్ చేసేసారు సార్. సార్ బన్నీ ఇలా ఉంటాడు సార్, ఇలా చేసేస్తాను అది ఇదే సార్ అని. నా ఫ్రెండ్ అబూబాకర్ అని మా పార్ట్నర్ సార్, నేను ఆయన కలిసి ఒక 30 years నుంచి బిజినెస్ చేస్తున్నాను. అబూబాకర్ నేను ల్యాండ్స్ కొన్నా ఏదైనా బిజినెస్ చేయాలన్నా అనే ఆయన ఇట్లా అంటున్నాడు అది ఇది అంటే మా మహబూబ్నగర్ పిల్లవాడే ఏం కాదులే అన్న నీకేం మోసం చేయలే అని అన్నాడు. అంటే సరేలే అని అతనితో బాగున్నారు సార్. లేదు సార్ నాది హైదరాబాద్ లోకల్ ఖైరతాబాద్ నేను ఉండేది. పిల్లోడు డైరెక్టర్ మహబూబ్ నగర్. అతనితో వస్తే వాడికి ఏం చేశానంటే సార్ టెస్టింగ్ చేశా. ఏమేం చేశానంటే ఫస్ట్ వాడికి ఎవరు ఏం చేశారో తెలియదు కానీ నాకు చెప్పిన కథకి ఒక 10,000 అడ్వాన్స్ వేశారు. వేసి రేపు వస్తున్నాను బాబుని తీసుకొని నువ్వు అన్న సీన్స్ తీయ అని చెప్పారు. చిన్న 5 నిమిషాల స్టోరీ తీశాడు సార్ లవ్ కంటెంట్ మీద. తీసిన తర్వాత నేను మన ఇంట్లో డిస్కస్ చేసుకోవడం ఫ్రెండ్స్ కానీ ఇప్పటి వరకు 4 ఎపిసోడ్లు తీశాను. 4 ఎపిసోడ్లలో ఏ ఎపిసోడ్ నచ్చింది సార్ మీకు అని నా ఫ్రెండ్స్ని అడిగాను సార్. వేరే పెద్దవాళ్ళని కూడా అడిగాను, ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను. ఇది బాగుంది అని ఆ శ్రీకాంత్ తీసింది చెప్పారు సార్. ఓకే. అప్పుడు నేను అనుకున్నాను మన కుర్రోడి వయసు ఆది కదా, వాడికి ఈజీ క్యాచ్ అవుతారు, ఈ నెంబర్ జర్నీ చేయొచ్చులే అని చెప్పి అప్పుడు అబూబాకర్ని పిలిచి అన్న ఇంకా నేను దీనికి వెళ్ళిపోతున్నాను, నాకు 6 నెలలు టైము బిజినెస్ పక్కన పెట్టి ఫస్ట్ బాబుజీ ఒక లైన్ చేయాలి అని ఇంకా అప్పుడు అతనితో పర్మిషన్ తీసుకొని ఆ బిజినెస్కి అంతా కూడా ఆయనకు అప్పచెప్పి ఇంకా నేను బాబు వెంబడి ఫాలో అయ్యాను సార్. జనాలు పట్టింది సార్ సినిమా తీయడానికి? సినిమా తీయనికే యాక్చువల్లీ 6 months పెట్టింది సార్. 6 months. ఎందుకు అంటే మనకు కొత్త మూవీ సార్, ఫస్ట్ టైము మూవీ స్టార్ట్ చేస్తున్నాను. వెళ్ళి సార్ మీ డేట్ కావాలంటే ఎవరు డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ప్రొడ్యూసర్ నేనే సార్, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు అని అలాగా కొంతమంది ఆర్టిస్టులు మనకు టైం ఇవ్వలేకపోయారు సార్. అంటే వాళ్ళకి ఏంటంటే సినిమా తీసి రిలీజ్ చేస్తారో లేదో, ప్రసాద్ ల్యాబ్లో ఎన్నో సినిమాలు ఉన్నాయా, నువ్వు వచ్చి మమ్మల్ని డేట్ అడుగుతున్నావు అని అన్నారు సార్.
ఏ యాక్టర్ని పెట్టారు సార్ ఈ సినిమాలో? ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు, వచ్చి familiar మామూలుగా actor. బాబుకి పక్కన తోడుగా ఉండాలి, ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చేయాలి అని సుమన్ శెట్టి ఉన్నాడు కదా సార్. సుమన్ శెట్టిని పక్కన యాడ్ చేశాను సార్, హీరో పక్కన ఫ్రెండ్లీగా. వెరీ గుడ్. ఆ తర్వాత జబర్దస్త్లో ఉన్న కుర్రోళ్ళని అడిగాను సార్, వాళ్ళు నాకు టైం ఇవ్వలేకపోయారు. ఓకే. అయితే సుమన్ శెట్టి అనయ అని సత్యం గారు అని మన ఆర్టిస్ట్ నా దాంట్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు సార్. ఓకే. ఆయన సుమన్ గారిని పిలిచారు సార్. సుమన్ శెట్టిని పిలిస్తే సుమన్ శెట్టి బాగా, ఎందుకంటే ఆపరేట్ చేసి బాబు ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ కాబట్టి గుర్తుపట్టాలని సుమన్ శెట్టి పక్కన చేశాడనేది అంతే కదా. ఒక ఉండాలి ప్యాడింగ్ అని అతనికి ఇచ్చాను సార్. ఒక అమ్మాయిని మాట్లాడాను సార్ ఫస్ట్. ఆ అమ్మాయిని మాట్లాడిన తర్వాత ఒక షెడ్యూల్ అయిపోయింది సార్, ఒక 3 days షెడ్యూల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాను. ఫంక్షన్కి వెళ్ళి వస్తానంటే వెళ్ళింది కార్ వేసుకొని. వచ్చిన తర్వాత మొత్తం ముఖమంతా వాసిపోయింది. ఇదేంట్రా బాబు, ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా అని మళ్ళీ దాన్ని రీషూట్ చేసుకొని మళ్ళీ వేరే అమ్మాయిని మార్చుకున్నాను, లక్ష్మి అని. ఆ అమ్మాయి కూడా కొత్త ఛాన్స్ల కోసం ఎదురు చూస్తుంది. ఓకే. పాపం బాగా కోఆపరేషన్ చేసింది. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఇంకొకటి ఏంటంటే సినిమా అనేది చాలా మంచి అది సార్, అదొక లక్ష్యం పరంగా. మీడియా పరంగా ఆ రోజు నుంచి పెద్ద వాళ్ళు ఎన్టీఆర్ వాళ్ళందరూ చేసినాక ఈ రోజు ఉంది సార్. ఇది చేయొచ్చు సార్, కానీ అందరు కోఆపరేషన్ చేయట్లేదు సార్. కోఆపరేషన్ అంటే కొత్త వాళ్ళు అనగానే కొద్దిగా పక్కన పెడతారు, వాళ్ళకు కూడా అదొక జిగో అట్ అవుతుంది. కాబట్టి అంటే సినిమా కూడా రాజకీయ ఇండస్ట్రీ లాగా వంశపారంపర్యం ఇండస్ట్రీ అయిపోయింది అది సార్. కొంతమంది మధ్యలో చాలా ఏదైనా సరే సార్, క్యారెక్టర్ ఇప్పుడు మా బాబు ఉన్నాడు సార్, మీరు పిలిచి కింద ఈ క్యారెక్టర్ చేయనానంటే కింద పడి క్యారెక్టర్ చేస్తారు సార్. ఆర్టిస్ట్ అనేవాడు అలా ఉండాలి, అంతేగాని ఇది చేస్తాను అది చేస్తాను అంటే చేస్తే ఇండస్ట్రీ వాళ్ళకి గుర్తింపు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సార్. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే అందరూ 1వ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే సార్. కరెక్ట్. ఎవ్వరు కూడా 10వ క్లాస్ డిగ్రీ పాస్ అయ్యి శిఖరం ఎక్కలేదు సార్. మొదటి అడుగుతోటే కదా స్టార్ట్ అయింది. అవునా కదా సార్, శిఖరాగ్రం కూడా. ఎన్టీ రామారావు గారైనా పెద్ద వాళ్ళైనా సరే ఎవరైనా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు సార్. మేము ఫస్ట్కి వచ్చాం సార్. నా తరం అయిపోయింది అనుకోండి, మా బాబుకు ఇప్పుడు ఫస్ట్ వచ్చాడు సార్. అతనికి ఉన్న లక్ష్యం నెరవేరాలంటే అందరు కోఆపరేషన్ చేస్తేనే నెరవేరాలి, ఇస్తేనే కదా. ఎవ్వరు కూడా స్వార్థంగా ఏది లేదు అంటే కరెక్ట్ కాదని. ఎంతవరకు నిజం అంటారు? మనకు థియేటర్లలో రిలీజ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే సార్, ఏదో మన గోల్ తీసుకోవాలి, మన ఆశయం కోసం వెళ్తాం సార్. దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. డిస్ట్రిబ్యూటర్స్ ఉండి ఒక ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు ప్యాకేజ్ ఉంది, బిజినెస్ అయితేనేమో డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ అవుతుంది సార్. ఇంకా మన ఆశయం మనం నెరవేర్చుకోవాలి కాబట్టి ఓన్గానే రిలీజ్ చేసుకున్నాం సార్. నాకు ఒక 20 lakhs అయింది సార్ ఓన్ రిలీజ్ చేసుకోవడం వల్ల. రిలీజ్ చేసుకొని నా ఆనందానికి ఒక ₹1,00,000 పటాకులు పంచారు. ఏదైనా మీకు మీరుగా అది ప్రొడ్యూసర్గా నిలబడ్డారు సార్. అండ్ సెల్యులాయిడ్ మీద ఎక్కించారు, రిలీజ్ చేశారు. అదే సార్, చాలా గ్రేట్. ఇప్పటికి కూడా ఇంకా యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నాను సార్, కంటిన్యూగా అదే ఫాలో అప్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మొన్న రీసెంట్గా శ్రావణ మాసంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, అది కాలేకపోయింది. ఎందుకంటే హైడ్రా ప్రాబ్లం వల్ల కొద్ది ల్యాండ్ బిజినెస్లు అన్నీ డల్ ఉన్నాయి కాబట్టి. అవునండి. కొద్దిగా వేరే ఇప్పుడిప్పుడే కొద్దిగా పడుతున్నాం. నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఉగాది అనుకున్నాను, పిక్చర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేస్తాం. ఏమైనా దాని పేరు అవన్నీ ఏమైనా ఫిక్స్ చేశారా? ఇప్పటివరకు అయితే మన 3 పేర్లు అనుకున్నాను సార్. ఓకే. ఈ ఉగాదికే డిసైడ్ చేసి ఓపెనింగ్ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఇక కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది చూసుకొని చేయాలి సార్. ఎందుకంటే మనం ఈరోజు సినిమా తీసిన తర్వాత ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని వెళ్ళాలి కాబట్టి అడుగు ముందుకు వేసామంటే ఈసారి కొద్ది ప్యాడింగ్ అందరినీ కూడా దయచేసి చెప్పడం ఏంటంటే, చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఆర్టిస్ట్ అనే వాళ్ళు కోఆపరేషన్ చేస్తేనే సినిమా తీయగలుగుతాం సార్. ఆర్టిస్టుల కోఆపరేషన్ లేని మేము కెమెరా పెట్టుకొని టెక్నీషియన్ పట్టుకొని చేయాలంటే ఏది కాదు సార్. ఆర్టిస్టుల కోఆపరేషన్ కంపల్సరీ సార్. నా దగ్గరికి వచ్చిన ఆర్టిస్టులందరినీ కూడా మా బాబుని ఎలా చూశానో వాళ్ళని కూడా అలా చూస్తాను సార్. వాళ్ళు ఈరోజు కూడా ఫోన్ చేస్తే నా యూనిట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా వచ్చి పొద్దున్న నిల్చుంటారు సార్. అలాగా మీరు చెప్పింది చాలా కరెక్ట్. యాక్చువల్గా మీకు తెలుసో తెలీదో తెలిసే ఉంటుంది, పూర్వకాలంలో సినిమాలు పెద్ద వాళ్ళు తీసిన సినిమాలు అన్నీ కూడా సార్ కొత్త వాళ్ళతోటే తీశారు. అవును సార్. మీకు
మాకు తెలుసు బాగా, దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం సినిమా తీశాడు. సార్ మొత్తం అందరూ కొత్త వాళ్ళే. ఉమ్. మోహన్ బాబు గారు, మురళీమోహన్, అసలు ఫస్ట్ సినిమా వాళ్ళకి. సార్ జయసుధ గారు, సార్ అసలు అప్పటి వరకు తెర ముందుకి రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇటువంటి స్టార్ డమ్లో వాళ్ళని కూర్చోబెట్టారండి. అవును సార్. ఈరోజు మోహన్ బాబు గారు లేకపోతే మురళీమోహన్ గారు ది బిగ్గెస్ట్ పీపుల్, మేబీ దట్ ఈస్ డిఫరెంట్ బికాస్ దే ఆర్ ద ఫస్ట్. అప్పుడు వాళ్ళకి ఇలాగ అవకాశాలు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు వాళ్ళు వచ్చేవాళ్ళు కదా సార్, ఎక్కడో వచ్చేవాళ్ళు అన్నట్టుగా సార్. టాలెంట్ వాళ్ళకి అనేది అవకాశం ఇవ్వాలి సార్, టాలెంట్ అనేది ఎవరిది కాదు సార్, అది కెమెరా ముందుకు వెళ్తే కానీ ఆ టాలెంట్ బయటకు వస్తుంది సార్. ఎవరైనా ఉండొచ్చు. అక్కడ నాకు వచ్చిన అనుభవంలో సార్, నాకు సినిమా షూట్ చేస్తుంటే కూడా ఒక మదర్ క్యారెక్టర్ కావాలి సార్. మదర్ క్యారెక్టర్ కావాలన్నప్పుడు ఆమె వచ్చింది, సుచిత్ర గారని. ఆ పక్కన నాగన్న అనేట ఆయన వచ్చిండు సార్. వాడు ఆయనకి అచ్చుబాబు అని ఇంతకుముందు టీవీ సీరియల్ చేసే ఫ్రెండ్ అంట, ఎప్పుడో ఒక 20 years కింద. అతను వచ్చినాక సార్, చిన్న పాలేరు వేషం కదా అని ఒక బండి నేయించి కూర్చుని పెట్టాను. అసలు ఆశ్చర్యపోయాను సార్ ఆయన డైలాగ్ కానీ అది చూసిన తర్వాత. అది ఇంత పర్ఫెక్ట్ చెప్పాడంటే, రోజు సినిమా ముందు చేసినట్టు చేసి చెప్పేశాడు. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మట్టుకు అది మన గిరిగౌడ అని ఉంటారు సార్, అతను కూడా ఇప్పుడు సినిమాలు చేస్తుంటాడు. అతను కూడా ఎవరు కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్గా కాకుండా ఇలా మొత్తం సర్పంచ్ క్యారెక్టర్ ఇచ్చాం సార్. ఇంకని ఏదైనా 2 గంటల 15 నిమిషాలు సినిమా తీసాం, థియేటర్ రిలీజ్ చేసాం, డిస్ట్రిబ్యూటర్ ద్వారా అమెజాన్ ప్రైమ్ ఏ విధంగా కావాలో ఆ విధంగా అన్నీ చేసాం. అందరూ కూడా అది ఇది అన్నారు. దేనికి వెనకాడకుండా ముందుకెళ్ళాను సార్. ఇప్పుడు నెక్స్ట్ కూడా 3 స్టోరీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక అతను ప్రతిమ అనేది మన డైరెక్టర్ మునిస్వామి గారి దగ్గర ప్రతిమ అనేది క్యారెక్టర్ ఉంది. డిస్కో అనేది ఒకటి ఉంది సార్. రెండిట్లో పేరు అని చెప్తున్నారు. ఇంకో అతను విజయ్ అని ఉన్నాడు. ఆ రెండిట్లో ఏదనేది డిసైడ్ చేసి ఒక ముందుకు వెళ్దామని ప్లాన్లో ఉన్నారు. వెళ్ళండి సార్, తప్పకుండా మీ మూవీ సక్సెస్ అవుతుంది. ఐ థింక్ ఈసారి బ్లాక్ బస్టర్ చేసి 100 days ఆడి మాకు గుర్తింపు తీసుకొస్తాం. ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్లో కూడా సార్, ప్రసన్న కుమార్ గారు అంటే ఆయన మాకు బాగా కోఆపరేట్ చేశారు సార్. ఆయన చిన్న సినిమా అని అలా చేయకుండా రియలీ కూడా చాలా కోఆపరేషన్ చేస్తారు సార్. ప్రసన్న కుమార్ అని కార్యదర్శి ఆయన. సార్ ఇలా తీశాను బాబుతో అనగానే, ఫస్ట్ మీకోసం పెద్ద సినిమాలు ఉన్నా పోమయ్యా, మీకోసం మేము వస్తామని ఆయన పోస్టర్ లాంచింగ్ కానీ, గణేష్ మాస్టర్ అని పోస్టర్ లాంచింగ్ గణేష్ మాస్టర్తో పిలిచి చేయించుకున్నాం. అలాగే ఉన్న వాళ్ళతో తీసాను సార్. టోటల్గా అయితే అందరు కూడా హ్యాపీగా ఉన్నాం సార్. డబ్బులు అనేది వస్తుంటే పోతుంటే కానీ హ్యాపీనెస్ అనేది రాదు అండి. యాక్చువల్గా మీకు ఇది సినిమా గురించి వచ్చింది కనుక నేను కూడా చెప్తాను కొన్ని విషయాలు. యాక్చువల్లీ మాకు సినిమా ఫీల్డ్ తోటి చాలా సంబంధాలు ఉన్నాయి, కానీ నేను ఏనాడు ఆ రంగంలోకి వెళ్ళలేదు సార్. మాది వెస్ట్ గోదావరి నరసాపురం సార్. ఇండస్ట్రీ పుట్టిందే అక్కడ. అవును సార్. మా చిన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు మా ఇంట్లోనే 4 రోజులు ఉన్నారు. మోగ మనుషులు సినిమా షూటింగ్ అంతా అక్కడే జరిగింది సార్. అప్పుడు నాకు ఒక 5 years ఉంటాయి. చిన్నగా ఉన్నాను సార్. నాకే అసలు అప్పుడు పుండరీకాక్షయ్య గారు అని భక్త ప్రహ్లాద్ సినిమా నన్ను ప్రహ్లాదుగా ఇవ్వమంటే సార్ మా వాళ్ళు కాదన్నారు. మీరు కనుక కుర్రాన్ని ప్రోత్సహించారు. హే సినిమాలంటే గడుగు తీసేయండి అన్నారు. అప్పుడు రోజా రమణ గారికి ఇచ్చారు ఆ పోస్ట్. అల్లు రామలింగయ్య గారు మా తాతగారి దగ్గర హోమియోపతి వైద్యం నేర్చుకున్నారు. వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఏ రోజు మేము ఏ సినిమా వారి దగ్గరికి వెళ్ళి మీరు మా తాతగారి దగ్గర నేర్చుకున్నారు, మీరు చిన్నప్పుడు మా దగ్గర ఉన్నారు, మా ఇంటికి వచ్చారు, లేకపోతే మీరు మాకు అవేశం ఇద్దాం అనుకున్నారు, అస్సలు వాళ్ళకి కూడా నేను ఎవరో తెలియదు. ఎందుకంటే అల్లు రామయ్య గారికి ఎవరో తెలిసి ఉండొచ్చు, కానీ చిరంజీవి తెలియదు కదా. మా చిన్నాన్న క్లాస్మేట్లు దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఇట్లా ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ ఉన్నా నాకు కూడా సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ స్టూడియో పెట్టుకున్నా.
నాకు నేనే సినిమాలు చిన్న చిన్న షార్ట్ చేయాలి ఫిల్మ్స్ సార్ అన్ని కోఆపరేషన్ అందరు మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కోఆపరేషన్ చేస్తూ ఉంటాను, నేనే చేసుకుంటూ ఉంటాను, నేనే చేస్తుంటా. అది ఎవరు చూడకపోతే నేనే చూసుకుంటా. నన్ను చాలా మంది అలాగే ఎగతాళి చేశారు అంతే, సార్. ఏమైనా మీరు చిరంజీవి సినిమా అంటే ఏం problem నేను అన్నాను చిరంజీవి గారి సినిమా ఎలా రిలీజ్ అవుతుందో నా సినిమా కూడా అలాగే రిలీజ్ కావాలి అవుతుందండి. అంతే. Day will come. మా పోతే ఇంకా 5 లక్షలు ఎక్కబోతుందేమో, అది కాదు కావాల్సింది. నాకు కావాల్సిన గోల్ అది. చాలా బాగా చేశారండి. అది నెరవేర్చుకున్నాను సార్. మా బాబు ద్వారా ఓ సినిమా తీయగలిగాను అనేది నాకు బాగా బాబు సంతృప్తి. పాటలు కూడా నేను చూశాను. సార్ సార్ చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి కుర్రాడు. సార్ అండ్ డెఫినెట్గా ఒక ఏ మల్టీ స్టార్కి తగ్గని రీతిలో సార్ అతను కూడా చాలా పైకి వస్తాడు. సార్ సార్ తప్పకుండా మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా ఫలిస్తాయి. సార్ అండ్ వి విష్ ఫ్రమ్ అవర్ స్టూడియో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.